అయితే ఇందాక పాలిటిక్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉందా సార్? ఎందుకంటే కొంచెం మీ సినిమాలు కాస్త ఎలా ఉంటుంది కదా, అంటే మీకున్నటువంటి విప్లవము ఎందుకు లేబుల్ వేస్తున్నారు? విరాట పర్వం తీసిన అది కూడా ప్రోపగాండా సినిమా కాదు 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 అందులో ఉండేటువంటి ప్రతి పద్యం కానీ, అంటే అందులో రాసినటువంటి కవితలు, ఎస్పెషల్లీ పోయిటరీ చాలా ఇంటెన్సిటీ ఉంటేనే, మీరు ఎంతో దాంతో ట్రావెల్ చేస్తేనే వచ్చినటువంటి ప్రతి పదంగా మేము ఫీల్ అయ్యాం. అది సరే, సినిమా ఏంటి, సినిమాలో నా ఎక్స్ప్రెషన్ ఏంటి కదా, సినిమాలో ప్రధాన భావోద్వేగం ఏంటి, అది కదా. సో అదొక లవ్ స్టోరీ, దాన్ని వేరేలాగా చూడొద్దు. మీరన్న పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుంది కదా, మార్చాలి సొసైటీకి, ఏదో ఒకటి చెయ్యాలి అనేది. అలా లేదండి, మార్చాలి పొద్దుగాలేసి మోంగడుకొని మీరు లవ్ స్టోరీలో చూసిన వ్యూవర్ కొంచెం కాదు, అది మీలో ఒక ఫైర్ ఉందని మార్చాలి ఇచ్చాలి అనేంత సీన్ మనకు లేదు. మార్చగలమనే నమ్మకం కానీ మార్చలేమని ఖచ్చితంగా తెలుసు, ఎవరు ఏమి దీన్ని మార్చలేరు. సో అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అట్లా నాకు సహజంగా ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళి పోటీ చేయాలి అట్లేం లేదు, చేస్తున్నా కూడా లేదు. పొలిటికల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నది కదా, కానీ పార్టీస్ ఉన్న పార్టీస్ లో ఏది బెస్ట్ పార్టీ అనుకుంటున్నారు? అంటే ఏదో ఒకటి చేసి ఈ యూట్యూబర్స్ కానీ ఎన్టీవీ కూడా ఇట్లా అడుగుతారని నేను అనుకోలే. అయితే మొన్న మెస్సీ వచ్చినప్పుడు ఒకడు వెళ్ళి అల్లు అర్జున్ కొడుకు వస్తే వెళ్ళి ఎవరి కోసం వచ్చినామని అడుగుతున్నాడు. పాపం ఆ చిన్నపిల్లని పట్టుకొని పొరపాటున అతను నేను మెస్సీ కోసం వచ్చిన అంటే కనుక అల్లు రేవంత్ రెడ్డి కోసం రాలేదు అని హెడ్డింగ్ పెడతారు. ఆ బాబు కూడా చాలా డిప్లొమాటిక్ గానే చెప్పాడు, తెలివైనోడు కాబట్టి చెప్పాడు. అంత చిన్న పిల్లోడికే అంత మంచి పరిపక్వత ఉంది కాబట్టి ఆ పిల్లోడు చెప్పగలిగాడు. నిజంగా అబ్బాయికి అంత మెచ్యూరిటీ లేకుండా నేను మెస్సీ కోసం వచ్చిన అన్నాడు అనుకోండి, అంటే రేవంత్ రెడ్డి కోసం రాలేదా అని ఇంకోటి అనేవాడు కదా, రాలేదు అనగానే తమ్మునేలు పెట్టేవాడు కదా. ఇట్లా ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేసి ఏమి చేయట్లేదు సార్, జస్ట్ సరే ఇప్పుడు మళ్ళీ అడుగు క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేయొద్దు, ఎడిట్ లో పోవద్దు. అస్సలు మొన్ననే ఒకటి జరిగింది ఇన్సిడెంట్. నేను మాట్లాడింది అతను అంటే ఇంటర్వ్యూవర్ మాట్లాడిందేమో తీసేసుకున్నాడు, నేను మాట్లాడిందేమో పెట్టేసుకున్నాడు. కథా వస్తువు మాత్రమే నేను మాట్లాడింది పెట్టేసుకున్నాడు. కాంట్రవర్సీ అయింది. ఇందాక అడిగినావు కదా రజాకర్, అది కాంట్రవర్సీ అయింది. ఇంకోటి ఏం చేశాడు కాదు, ఇంకొకటి ఏం చేశాడు, ఈ 2 నిమిషాల 30 సెకండ్లు మాత్రము మళ్ళీ కట్ చేసి మళ్ళీ ట్విట్టర్లో పెట్టి మళ్ళీ దాన్ని యాంప్లిఫై చేశారు. అలా ఉండదు సార్, ఇక్కడ నా క్వశ్చన్ ఉంటుంది, మీ ఆన్సర్ కూడా కంప్లీట్ గా ఉంటుంది. మీరు ఎడిట్ చేసుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఓకే సరే, అయితే ఇప్పుడు రానా గారు కానీ, సాయి పల్లవి గారు కానీ, శ్రీ విష్ణు గారు కానీ ఇంకా మీకు టచ్ లో ఉన్నారా? ఈ మధ్య కాలంలో ఏమైనా స్టోరీస్ వినిపించారా? టచ్ లో ఉంటాము శ్రీ విష్ణు గారితో. ఆయన ఈ మధ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు, సామాజిక వర్గంన సూపర్ బ్రేక్. ఈ టైంలో ఆయనకి ఏమైనా స్టోరీస్ చెప్పారా మరి? లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా, అంటే నేను డైరెక్షన్ చేయడం కాదు, ప్రొడక్షన్ లో అతన్ని అడుగుతున్నాము. కాదనరు, కథ నచ్చాలంతే. అండ్ ఆల్రెడీ చేస్తాను, కమిట్మెంట్ ఇచ్చాడు, స్టోరీ నచ్చాలి. ఓకే.